అత్యాచారం కేసులో 9 నెలల తర్వాత బెయిల్పై విడుదలైన నిందితుడికి ఘన స్వాగతం పలికారు. జైలు గేట్ నుంచి బయటకు అడుగు పెట్టగానే నిందితుడి మెడలో పూలదండలు వేసి మరీ స్వాగతం పలికారు. కరచాలనం చేస్తూ కాళ్లు మొక్కుతూ అతని అనుచరులు నానా హడావిడి చేశారు. ఆ తర్వాత భుజాలపై మోస్తూ ఊరేగింపు తీశారు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్లో ఈ నెల 17న జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుశీల్ ప్రజాపతి హిందూ యువ వాహిని మాజీ సభ్యుడు. న్యాయవాదిని పరిచయం చేస్తానంటూ ఒక న్యాయ విద్యార్థినిని ఫ్లాట్ కు తీసుకెళ్లిన సుశీల్ ప్రజాపతి ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అత్యాచారం కేసులో 9 నెలల తర్వాత బెయిల్పై విడుదలైన నిందితుడికి ఘన స్వాగతం పలికారు. జైలు గేటు నుంచి బయటకు అడుగు పెట్టగానే నిందితుడి మెడలో పూలదండలు వేసి మరీ స్వాగతం పలికారు. కరచాలనం చేస్తూ కాళ్లకు మొక్కుతూ అతని అనుచరులు నానా హడావుడి చేశారు. ఆ తర్వాత భుజాలపై మోస్తూ ఊరేగింపు తీశారు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్లో ఈ నెల 17న జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుశీల్ ప్రజాపతి హిందూ యువ వాహిని మాజీ సభ్యుడు. న్యాయవాదిని పరిచయం చేస్తానంటూ ఒక న్యాయ విద్యార్థినిని ఫ్లాట్ కు తీసుకెళ్లిన సుశీల్ ప్రజాపతి ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.